నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. గూడూరు పట్టణంలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో ఆ ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. గూడూరు పట్టణంలోని 81 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 7 గంటల కన్నా ముందే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించి ఓటింగ్ ప్రక్రియను పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చిల్లకూరు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ మరియు టీడీపీ కార్యకర్తలకు ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మేరిగ మురళి, పాసం సునీల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఒకసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిల్లకూరు గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ మరియు టీడీపీ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు. గొడవ విషయం తెలుసుకున్న వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మేరిగ మురళి, పాసం సునీల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరి అనుచరులు వాదోపవాదాలు చేసుకోవడంతో పోలీసులు ఎమ్మెల్యే అభ్యర్థులకు, కార్యకర్తలకు సర్ది చెప్పి పంపివేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఘర్షణ కారణంగా కొద్దిసేపు ఎలక్షన్ నిలిచిపోయింది. అనంతరం ప్రారంభమైంది. సపోర్ట్ చేస్తాను. అసలు ఆనాడు ఖర్చు పెట్టాడు అండి, ఏడు సపోర్ట్ చేయడం.
గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వారి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ సతీమణి మరియు కుమారుడు గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ వరప్రసాద్ను కలిసి ఎన్నికల సరళిపై చర్చించారు. వరప్రసాద్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటు హక్కు కలిగిన వారందరూ తమ ఓటును వినియోగించుకున్నారని తెలిపారు. ఈరోజు మేమందరం కూడా వెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో మా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. ఎంతో మాకు గూడూరులో మున్సిపల్ స్కూల్లో పెట్టడం జరిగింది. ప్రశాంతంగా జరిగింది. అందరూ కూడా ఎంతో పద్ధతిగా ప్రభుత్వ ఉద్యోగులు వారి బాధ్యత వారు నెరవేర్చుకుంటూ, అలాగే మా పోలింగ్ ఏజెంట్లు కూడా చక్కగా పద్ధతిగా కూర్చోవడం అన్నది మాకు చాలా సంతోషకరంగా ఉంది. సో అందుకని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాము. ఇంత చక్కటి ఎలక్షన్ ఈ విధంగా చేసినందుకు భారతీయులు పౌరులు కూడా ఎంతో బాధ్యతతో ఉండవలసిందిగా చక్కగా పద్ధతిగా మన సాంప్రదాయాలు కాపాడవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి గూడూరు ప్రజలకు అలాగే తిరుపతి నియోజకవర్గం ప్రజలకు కూడా చేతులు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే భారతదేశ ప్రజలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని రాణిపేట ప్రాంతంలోని ఓటర్లు తమ ఓటు స్లిప్పును వాలంటీర్లు తీసుకుని ఇవ్వటం లేదని, దీనివల్ల ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నామని ఆర్ఓ కిరణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. మాది వరస్ట్ ఏరియా అంట. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొని ఏం చేస్తారో చేసుకో. అసలు మీ ఇది లేదు, లెక్కలో లేనే లేదు అనుకుంటారు. అసలు నమస్తే సార్, నా పేరు లలిత. మా వాలంటీర్ అమ్మాయి స్లిప్పులు తీసుకోపోయింది ఇస్తామనేసి, ఇంతవరకు తీసుకురాలేదు. మేము ఓటేసేదానికి పోవాలంటే మాకు లేట్ అయిపోతుందండి. ఇస్తాం అనేసి వాళ్ళు అంటానే ఉన్నారు, కానీ గంటలు చెప్తానే ఉన్నారు, అరగంట 5 నిమిషాలు అంటానే ఉన్నారు, ఇవ్వడం లేదు. మేము దానికోసం మేము అందరం 70 ఓట్లు ఉన్నాయి, మేమందరం ఇళ్ళ కాడే ఉన్నాము. అదేమన్నా అడిగితే మీరు ఎవరికి పోయి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తూ ఉన్నారు. అది కొంచెం మీరు గమనించి చూడాలి సార్. సార్ నమస్తే సార్, నా పేరు చెంచులక్ష్మి. నేను రాణిపేట నుంచి మాట్లాడుతున్నా, 22వ వార్డు నుంచి. సార్ వైసీపీ వాళ్ళు స్లిప్పులు తీసుకెళ్ళారు సార్, మళ్ళీ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు సార్. మేము ఓట్లు అయితే వేయాలి. నిన్న సాయంకాలం నుంచి ఇప్పుడు ఎంత సార్ టైం, ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. నాకు కనీసం మాకు 70 ఓట్లు ఉన్నాయి, మీరు ఓటు ఇస్తాము అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. వేయిపోయినా ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోబోండి అని అంటున్నారు సార్. 2024 సార్వత్రిక ఎన్నికలు సోమవారం నాడు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మనుబోలు మండలంలో మొత్తం 18 గ్రామ పంచాయతీలకు గాను 46 బూత్లు ఏర్పాటు చేశారు. ప్రారంభం నుండి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ శాతం వికలాంగులు, వృద్ధులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతర రాష్ట్రాలలో పలు రంగాల్లో ఉద్యోగం చేసుకునే యువకులు కుటుంబ సమేతంగా సోమవారం జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున తమ స్వగ్రామాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలం మొత్తం మీద ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మధ్యాహ్నం 4 గంటల వరకు సర్వేపల్లి నియోజకవర్గంలో 60% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునే వారికి తాగునీటి వసతి, వైద్య సౌకర్యం, మరుగుదొడ్ల వసతి అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి పార్లమెంటు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనుబోల్లోని పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలించారు. మొత్తం మీద ఈ ఎన్నికలు మండలంలో ప్రశాంతంగా జరిగాయి. నేను అలా కావాలి.
వీలు చెల్లింది కదా మరి మీరు సార్ మీడియా సార్ పెట్టుంటే చేస్తారు కదా. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో భగవత రామానుజాచార్యుల తిరునక్షత్రం ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళగనాథ స్వామి వారికి రామానుజాచార్యులకి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఎదురు నిలిపి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.